వడియాలన్నీ ఎలకలు తినేసింది. అమ్మమ్మ కోసం బాగా బెంగ పెట్టుకుని ఏడ్చాను. అత్తయ్య గారు నన్ను కూర్చోబెట్టుకుని పూర్వనాడు విషయాలన్నీ చెప్పి అప్పుడు ఏమక్కే మా ఇంట్లో సంటి పిల్ల చాలా బాగా ఎత్తుకునేదాన్ని. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. ఏం చేస్తున్నావు? ఏమీ చేయట్లేదమ్మా. వీడియోలోకి వెళ్ళిపోదామా? అలాగేనమ్మా. దానికంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అమ్మ ఇంక వీడియోలోకి వెళ్దాం. సరే అమ్మా. అమ్మ మొన్న ఫాదర్స్ డే రోజు మావయ్య గురించి చెప్పావు కదా, ఈ రోజైతే పెద్దమ్మ గురించి భావనక్క గురించి చెప్తావా? చెప్తాను. సరే అమ్మా. అమ్మమ్మకి మేము 4 సంతానం. ముందు పెద్దమ్మ, మామయ్య, నేను, భావనక్క. అయితే పెద్దమ్మకి నాకు మధ్యలో మామయ్య ఉన్నాడు కాబట్టి కొంచెం ఏజ్ గ్యాప్ ఉన్నది. అందుకని నాకు కొంచెం తెలిసినప్పుడే పెద్దమ్మకి పెళ్ళి అయిపోయింది. పెద్దమ్మకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెద్దమ్మ అత్తవారింటికి వెళ్ళింది. తర్వాత మామయ్య, నేను, భావనక్క, అమ్మమ్మ ఉండేవాళ్ళు ఇంట్లో. అయితే భావనక్క, నేను, మామయ్య కలిసి ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు పెద్దమ్మ వస్తా వెళ్తా ఉండేది. పెద్దమ్మ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయింది. అప్పుడు మేము డెలివరీకి అమ్మమ్మ తీసుకొస్తామని రోజుకే సరిగ్గా నెల నిండకుండా ఏమక్క 7వ నెలలో అక్కడ డెలివరీ అయిపోయింది అంబాజీపేట హాస్పిటల్లో. 7వ నెలలో 7వ నెలలో పుట్టేసింది. పుట్టేసినప్పుడు ఇంట్లో ఎవరో పెద్దోళ్ళు లేరు. అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనైతే నాకేమీ తెలీదు. ఆ వంట చేసి వాళ్ళు పెట్టేదాన్ని నేనే. అదే నాకు ఫస్ట్ టైం వంట అంటే ఏంటో, ఇంట్లో చూడడం అంటే ఏంటో. నాకు చాలా బెంగ వచ్చేసి అమ్మమ్మని చూడకపోతే ఉండలేకపోయేదాన్ని. గతమాటు దేవుడా 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 మా అమ్మ రావాలని ఎడుతా ఉండేదాన్ని. వంట ఏదో తెలియక వచ్చి రాక చేసేదాన్ని. చేస్తే ఒక రోజు ఏమైందంటే అమ్మమ్మ వడియాలు పెట్టి ఒక డబ్బాలో పెట్టి పైన బల్ల మీద డబ్బాలో పెట్టి మామూలుగా అక్కడికి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే నేను ఒకదాన్ని ఇంట్లో ఉండలేక ఆ పక్కల ఇంటికి అక్కడ కొద్దికి కూర్చునేదాన్ని. అయితే ఆ రోజు ఏం చేసినాయి అంటే 4 ఎలకలు వచ్చేసి డబ్బా తీసేసి మొత్తం డబ్బా ఆడబడియాలు కూడా ఎక్కడ మోసేసినాయో తెలియదు. ఆ వడియాలన్నీ మోసేసినాయి. చూసుకుని ఇంటికి వచ్చి చూసుకునేటప్పటికి డబ్బా ఖాళీ డబ్బా ఉంది. అయ్యో వడియాలన్నీ ఏమైపోయినాయి బాబోయ్ అనేసి ఇంకేడుపు. నేను ఏడుతూ ఉంటే మామయ్య వచ్చాడు. మామయ్య వచ్చి పొద్దుపోయినీళ్ళే ఏడకో అనేది అన్నాడు. అది అలా జరిగింది. అది పెద్ద 11వ రోజున ఏమక్క వీక్గా పుట్టింది. 11వ రోజు దాకా పంపలేదు. తర్వాత పంపించారు. అయ్యా ఇంట్లో చంటి పిల్లలు లేక ఏమక్క అల్లారు ముద్దుగా చూసుకునేవాళ్ళు బాగా. అప్పుడు అలాగా జరిగింది. ఏమక్కనైతే నేను బాగా ఎత్తుకునేదాన్ని. బాగా ఇష్టం నాకు చిన్నపిల్లలు అంటే. అలాగా గడిచింది. భావనక్క కూడా తెలియందే అప్పుడు. కానీ ఏమక్కని నేనే బాగా ఇష్టపడి బాగా చూసుకునేదాన్ని. తర్వాత 5వ నెలని వెళ్ళిపోయింది పెద్దమ్మ. వెళ్ళేటప్పుడు ఏమక్కకి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి ఒక 6 రోజులు ఉండి అక్కడ ఏమక్క వాళ్ళ నానమ్మ పెద్దమ్మ వాళ్ళ అత్తయ్య గారు ఉండేవారు. పెద్ద వయసు ఆవిడ పెద్ద ఎప్పుడో వెనకడ శాస్త్రాలన్నీ చెప్తా కాలక్షేపం చేసేవారు. నువ్వు ఇప్పుడు అయ్యి వాడుతున్నావా? ఆవిడ చిన్నప్పుడు అన్నీ నన్ను కూర్చోబెట్టుకుని చాలా స్టోరీలు వేస్తా ఉండేవారు. మాకు అక్కడ కాలక్షేపం ఏంటంటే అదే. అలా 10 రోజులు 8 రోజులు ఉండి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా మాకు కోసమని పోయింది. ఇంకా మేమే ఉండేవాళ్ళు. భావనక్క, నేను ఇంకా అలా ఉండేవాళ్ళం అన్నమాట. సరే అమ్మ. అయితే
అయితే భవనక్క గురించి పార్ట్ 2లో చూద్దాం, సరేనా? ఆ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.